మేము కూర్గ్ వస్తున్నప్పుడు దారిలోనే కుశాల్ నగర్లో ఉన్న కావేరి నిసర్గధామని కవర్ చేశాము. ఇది అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కావేరి నిసర్గధామ ఒక ద్వీపం. ఈ అందమైన భూమి చుట్టూ ఉన్న కావేరి నది ద్వారా ఈ ద్వీపం ఏర్పడింది. దీన్ని చేరుకోవడానికి వేలాడే వంతెన ఉంది. కొడగు ట్రైబ్స్ వస్త్రధారణని, వారి జీవిత విధానాన్ని బొమ్మల రూపంలో చూపించారు. దక్షిణ కర్ణాటకలోని కూర్గ్ని ఇండియన్ స్కాట్లాండ్ అని కూడా పిలుస్తారు. అలాగే కాఫీ కప్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అత్యంత సుందరమైన ఆకర్షణీయమైన పర్వత ప్రాంతం ఇది. ఇక్కడ పచ్చని వాతావరణం, కాఫీ తోటలు ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ దట్టమైన వెదురు చెట్లతో నిండి ఉన్న ఈ దీవిలో కుందేళ్ల పార్క్, లేళ్ల పార్క్, నెమళ్ల పార్క్ తప్పక చూడాలి. అలాగే ఏనుగు స్వారీ, బోట్ రైడ్స్ వంటి అదనపు ఆకర్షణలు ఉన్నాయి. కూర్గ్ మైసూర్ నుంచి 112 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఇంచుమించుగా 2:30 నుంచి 3 గంటల లోపు మనం మైసూర్ నుంచి కూర్గ్ చేరుకోవచ్చు. నెక్స్ట్ డే మేము మొట్టమొదటిగా చూసింది అబ్బే ఫాల్స్. పచ్చని కాఫీ తోటల మధ్యలో ఉండే జలపాతాన్ని జెస్సీ ఫాల్స్ అని పిలిచేవారు. తర్వాత అబ్బీ ఫాల్స్ అని కూడా పిలుస్తున్నారు. స్వర్గాన్ని తలపించే ఈ అందమైన జలపాతం కూర్గ్లో తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం. సోమవార్పేట్ కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రధాన పంటలు కాఫీ, అల్లం, యాలకులు, మిరియాలు. ఇక్కడ పచ్చని తోటలు పర్యాటక ప్రియులకు ప్రశాంతతను కలిగిస్తాయి. కూర్గ్లో నాకు బాగా నచ్చింది, ఎప్పటికీ గుర్తుండిపోయే ప్లేస్ మాత్రం అబ్బే ఫాల్స్. ఎంతసేపు అక్కడ గడిపినా రావాలి అనిపించలేదు. నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ కూర్గ్ గ్లాస్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి ప్రకృతిని చూడడం చాలా బాగుంటుంది. దీని టికెట్ వచ్చేసి 300 తీసుకున్నట్లు గుర్తు. మండల్పట్టి వ్యూ పాయింట్కి కూడా ఇక్కడ నుంచే ప్రత్యేకంగా ఉండే జీప్లలో వెళ్ళాలి. మన సొంత వాహనాలలో వెళ్ళడం కుదరదు. మాకు సమయం లేనందువల్ల మేము మండల్పట్టి చూడలేదు. మండల్పట్టి వ్యూ పాయింట్ సన్సెట్, సన్ రైజ్కి ఫేమస్ అంట, కానీ మేము చూడలేదు. మేము వెళ్ళిన రోజు పొగమంచు వాతావరణం ఉండడం వల్ల గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ అంత స్పష్టంగా కనిపించలేదు. గ్లాస్ బ్రిడ్జ్ తర్వాత మేము రాజా సీట్ పార్క్ చూసాము. ఏ ఋతువులో అయినా సరే ఉష్ణోగ్రత 20-25 డిగ్రీలకు మించని కూర్గ్ ప్రాంతంలో మనకు తెలియకుండానే కాలం ఇట్టే హాయిగా గడిచిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా పచ్చదనం, నీలి ఆకాశం, దాని కింద పెద్ద పెద్ద లోయలు, ఆ లోయలలో ప్రవహించే అందమైన సెలయేర్లు, అక్కడక్కడ జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టు. తర్వాత మడికేరి కోట చూసాము. ఇది పట్టణం మధ్యభాగంలోనే ఉంటుంది. ఇది 19వ శతాబ్దం కాలం నాటిదే. అక్కడ జరిగిన అనేక యుద్ధాలకు ప్రత్యక్ష సాక్షిగా ఈ కోట నిలుస్తుంది. కోట నుండి మనం మొత్తం కూర్గ్ పట్టణాన్ని చూడవచ్చు. దీని తర్వాత ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగమండల అనే పేరుగాంచిన ఆలయ పట్టణాన్ని చేరుకున్నాము. ఇక్కడే కావేరీ నది, సుజ్యోతి, కన్నికల నదులతో సంగమిస్తుంది. త్రివేణి సంగమం అనేది 3 నదుల కలయిక. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పూర్వజన్మ నుండి విముక్తి లభిస్తుందని కొంతమంది నమ్మకం. యాత్రికులు కావేరీ జన్మస్థలమైన తలాకావేరికి వెళ్లే ముందు త్రివేణి సంగమంలో స్నానం చేసి తమ పూర్వీకులకు పూజలు చేయడం ఇక్కడ ఆచారం. భగవంతుడైన శివుని దేవాలయం భగండేశ్వర పేరుతో ఈ ప్రదేశాన్ని పిలుస్తారు. దక్షిణ గంగగా పూజింపబడే కావేరి ఇక్కడ శివుని వెంట్రుకల నుంచి వస్తుందని స్థానికుల నమ్మకం. ఈ త్రివేణి సంగమానికి కొద్ది దూరంలో శ్రీ భగండేశ్వర అని ఈశ్వరుని ఆలయం ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య మరియు గణపతి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ప్రదేశాన్ని భగండేశ్వర క్షేత్రంగా కూడా పిలుస్తారు. దీని నుండే భాగమండలానికి ఈ పేరు వచ్చింది. ఈ ఆలయం కేరళ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఇక్కడ శివలింగాన్ని శ్రీ భగండ మహర్షి ప్రతిష్ఠించారు. అందుకే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. అయితే ఇక్కడ విష్ణువు, గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని మైసూర్ రాజకుటుంబం తిరిగి పునర్నిర్మించింది అంట. ఇక్కడ నుంచి కర్ణాటక రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న కావేరీ నది జన్మస్థానమైన తలాకావేరిని చేరుకుంది. తలాకావేరి భాగమండల సమీపంలోని బ్రహ్మగిరి కొండలపై ఉంది. ఇక్కడ ఇంకా అగస్తీశ్వరుని గుడి, గణపతి గుడి కూడా ఉన్నాయి.
కొండపైన ఉన్న ఈ ట్యాంక్లోనే కావేరీ నదికి ఒక మూలం అని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న దేవాలయం కావేరీ అమ్మవారికి ఉంది. కావేరీ నదికి మూలస్థానంగా ఉన్నప్పటికీ ఈ ప్రదేశం నుండి ప్రధాన నదీ ప్రవాహానికి శాశ్వతంగా కనిపించే ప్రవాహం లేదు. బ్రహ్మగిరి ప్రాంతంలోని కావేరుడు అనే రాజు కూతురైన కావేరిని యుక్త వయసు రాగానే ఆమెను అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ సమయంలో తనను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టకూడదని అగస్త్యుని కోరింది కావేరి. అగస్త్యుడు ఓ రోజున తన శిష్యులకు తత్వశాస్త్ర రహస్యాలను బోధించడం కోసం శిష్యులను దూరంగా తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నాడు. భర్త తనను విడిచి వెళ్లడంతో కావేరి కోపంతో ఒక తటాకంలో దూకింది. అయితే ఆమె బ్రహ్మవర ప్రసాదిని కావడంతో మరణించడానికి బదులు నదిగా మారిపోయి బ్రహ్మగిరి పర్వతాల మీదుగా ప్రవహిస్తూ వెళ్ళింది. ఆమె కావేరీ నదిగా ప్రసిద్ధికెక్కింది. ఇంకొక కథ ప్రకారం అగస్త్యుడు కావేరిని జలరూపంలోకి మార్చి తన కమండలం ఉంచుకొని ఎల్లప్పుడూ తన వద్దే ఉంచుకునేవాడు. అయితే ఒకసారి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన క్షామం వచ్చింది. వినాయకుడు ఆవు రూపంలో అగస్త్యుని వద్దకు వచ్చి గడ్డి మేస్తున్నట్లు నటించి కమండలాన్ని తన ముట్టితో కింద పడేలా చేశాడు. దాంతో కావేరి కాస్త నదీ రూపాన్ని సంతరించుకుని అక్కడి నుంచి తన పుట్టినిల్లైన బ్రహ్మగిరి వరకు ప్రవహించింది. దాంతో ఆయా ప్రదేశాలన్నీ సస్యశ్యామలమయ్యాయి. తలా కావేరి దర్శనంతో మా 2వ రోజు పర్యటన ముగిసింది. 3వ రోజు మేము దుబారే ఎలిఫెంట్ క్యాంపుకు ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలోపు ఏనుగులు కావేరీ నదిలో స్నానానికి తీసుకువస్తారు. అప్పుడు మనం దుబారే ఎలిఫెంట్ క్యాంప్ను సందర్శిస్తే చాలా బాగుంటుంది. కానీ మేము వెళ్ళిన టైంలో చాలా రష్గా ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయాము. అందువల్ల రివర్ రాఫ్టింగ్ చేశాము. థ్యాంక్ యూ.